ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని బైనపల్లి ప్రాంతంలో క్రికెట్ గ్రౌండ్లో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటులో గత వారం రోజుల నుండి 38 టీంలు పాల్గొనగా అందులో మొదటి బహుమతి రాజుగారి వీధి అరవింద్ కుమార్, రెండవ బహుమతి బైనపల్లి కెప్టెన్ గాజులపల్లి విజయ్ కుమార్ రెడ్డి, మూడవ బహుమతి శివానగర్ కింగ్స్ బొడ్డు తిరుపతి విజయాన్ని సాధించారు. విజయం సాధించిన వారికి బహుమతులను అందజేయడానికి ముఖ్య అతిథులుగా బద్వేలు అర్బన్ సిఐ రాజగోపాల్, SIJ రవికుమార్ గెలిచిన టీంలకు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతికి సహకరించినటువంటి దాతలు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, వేణుగోపాల్ యాదవ్, రాజుగారి వీధి అరవింద్ కుమార్ 50,116 రూపాయలు టీంకు అందజేశారు. రెండవ బహుమతికి సహకరించిన దాత టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ నాగిరెడ్డి సుబ్బారెడ్డి, నాగిరెడ్డి భాస్కర్ రెడ్డి, బైనపల్లి కెప్టెన్ గాజులపల్లి విజయ్ కుమార్ రెడ్డి టీంకి 30,116 రూపాయలు అందజేశారు. మూడవ బహుమతికి సహకరించిన దాత ఆదూరి రాంప్రసాద్ రెడ్డి, నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, శివానగర్ కింగ్స్ బొడ్డు తిరుపతి 10,116 రూపాయలను అందజేశారు. HR9 న్యూస్ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. పట్టుదల ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. దానికి ఎగ్జాంపుల్ అరవింద్ వాళ్ళ టీం. ఎందుకంటే మన బద్వేలు నుంచి 12 సంవత్సరాల తర్వాత మేము ఈనాడు ఫైనల్స్ ఆడాం. బట్ అన్ఫార్చునేట్లీ బ్యాడ్ లక్ వల్ల మేము ఓడిపోయాం. బట్ వాళ్ళు పట్టుదలతో ఎక్కడెక్కడైతే టోర్నమెంట్ జరుగుతున్నాయో ప్రతి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారు. గోబారం కావచ్చు, రాజపాలెం కావచ్చు, సూపర్ 6 కావచ్చు, బట్ ఈరోజు బైనపల్లి ప్రీమియర్ లీగ్ కావచ్చు. బట్ బ్యాడ్ లక్ వల్ల డ్యూ టు సమ్ రీజన్స్ వాళ్ళు ఓడిపోయారు. బట్ ఈరోజు వాళ్ళు ఇప్పుడు పెద్ద టోర్నమెంట్ ఏదైతే ఉందో బద్వేల్లో అది గెలిచి వాళ్ళు ఏం ప్రూవ్ చేసుకున్నారంటే పట్టుదల ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని. రన్నర్స్ బైనపల్లి టీము, సెకండ్ రన్నర్స్ శివనగర్ టీము వాళ్ళకు కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. కష్టపడి వారం నుంచి ఎంతో అహర్నిశలు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అందుకున్నటువంటి మన యూత్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమ్మర్లో టోర్నమెంట్ పెట్టే విధంగా మనం ఎంకరేజ్ చేసి నెక్స్ట్ బలంగా ఆడి గెలుస్తారు. ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు. నెక్స్ట్ మ్యాచ్ ప్రీమియర్ లీగ్ నెక్స్ట్ సమ్మర్ క్యాంప్ అని పెట్టిస్తాము. మన శ్రీకాంత్తో పెట్టేసి బాగా ఆడుదురు. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఓడిపోయినామని డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్ సమ్మర్లో గెలిచాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్రీడలు వంటివి మనకు చాలా అవసరము. వాస్తవంగా ఇంతకుముందు గ్రామాలలో కబడ్డీ, ఖోఖో ఇట్లాంటి గేమ్స్ ఉండేటివి. కానీ కాలక్రమేణా ఇది మనకు క్రికెట్ పైన బాగా మంచి అవగాహన వచ్చేసి ప్రతి పిల్లవాడు కూడా బ్యాట్ పట్టే పరిస్థితి వచ్చింది. చాలా మంచి పరిణామం. ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో ఓకే చెడు తిరుగులు తిరిగి అలవాట్లకు దూరం అయ్యి ఈ రోజుల్లో మీకు తెలుసు అన్నీ కూడా గ్లోబలైజేషన్ అయిపోయింది. ఎక్కడో ముంబైలో దొరకాల్సినటువంటి మత్తు పదార్థాలు చిన్న చిన్న పల్లెటూళ్ళకు రావడం, అలాగే ఎక్కడో ఫారెన్లో ఉండేటువంటి అంటే వేరే దేశాల్లో ఉన్నటువంటి కొన్ని బ్యాడ్ కల్చరు మన పల్లెటూళ్ళకు రావడము. ఎందుకంటే ఇది గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు స్లోగా ఫ్లైట్లు ఎక్కుతున్నారు, ఫ్లైట్లు దిగుతూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు నెలకు ఒకసారి వస్తున్నారు. కానీ పోయించినా కూడా కల్చర్ ఎంత బయటికి కల్చర్ వచ్చినా కూడా మన గ్రామాలలో మన దగ్గర ఉన్నటువంటి కల్చర్ని మనం ఎప్పటికైనా కాపాడుకోవాలి. అలాంటి కాపాడే శక్తి ఓన్లీ యువతకే ఉంది. కాబట్టి మీరందరూ కూడా మన పెద్దలు చెప్పిన సాంప్రదాయాలు కానీ కల్చర్ కానీ అలవాటు చేసుకొని ఇంకా దీన్ని ఇట్లాగే కొనసాగించి ప్రతి సంక్రాంతి కూడా ఇలాగే మంచి ఆటల పోటీలలో క్రికెట్ కానీ మీకు ఇష్టమైన గేమ్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ విధంగా హ్యాపీగా అందరూ కలిసి ఆడుకొని అందరూ ఈ విధంగా సంతోషంగా కలిసి ఉన్నారంటే చాలా సంతోషము. ముందు కూడా ఇలాంటి స్పోర్టివ్ స్పిరిట్తో అందరూ ఉండాలని చెప్పేసి ఇప్పుడు గెలిచిన టీము అలాగే సెకండ్ టీంకి థర్డ్ టీంకి అందరూ కూడా మా తరఫున కంగ్రాచులేషన్స్ తెలుపుతా ఉన్నాను.